నల్లధనం మార్పిడికి ఇతరుల ఖాతాలు ఉపయోగించుకుంటే ఉపేక్షించబోనున్న కేంద్ర హెచ్చరికలకు అనుగుణంగా ఆదాయ పన్ను శాఖ చర్యలకు దిగింది. నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అనేక ఖాతాల్లో అనూహ్యంగా పెరిగిన డిపాజిట్లపై వేలాది మందికి నోటీసులు జారీ చేసింది. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలు చెప్పాలని స్పష్టం చేసింది. మరోవైపు నోట్ల మార్పిడిపై క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు సీనియర్ అధికారులతో 27 బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. నల్లధనం మార్పిడికి ఇతరుల ఖాతాలు ఉపయోగించుకుంటే చర్యలు తప్పవన్న ఆదాయ పన్ను శాఖ నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అనూహ్యంగా డిపాజిట్లు పెరిగిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేస్తోంది. 2.5 లక్షల రూపాయల విలువైన డిపాజిట్లు దాటిన వారి వివరాలను సేకరించిన అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలు చూపాలని నోటీసులు జారీ చేస్తున్నారు. ఐటీ చట్టం కింద దేశవ్యాప్తంగా వేలాది మందికి నోటీసులు ఇస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే ఆ వివరాలను కూడా తమకు చూపాలని వాటిలో పేర్కొన్నారు. అవినీతిపై పోరులో భాగంగా ప్రధానమంత్రి తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి 10 రోజులు పూర్తయ్యాయి. ప్రజలు తాము దాచుకున్న 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. నగదు జమ, ఉపసంహరణ కోసం బారులు తీరుతున్నారు. అయితే 10 రోజుల తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. బ్యాంకుల వద్ద నగదు మార్పిడి, జమ కోసం వస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఏటీఎంల వద్ద మాత్రం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తమ ఖాతాల్లో ఖాతా ఉన్న ఖాతాదారులకే బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. వారికే 500, 1000 రూపాయల నోట్ల మార్పిడికి వీలు కల్పిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఖాతాదారులను అనుమతించడం లేదు. ఇందులో వయోవృద్ధులకు మాత్రం మినహాయింపు కల్పించారు. వృద్ధులు ఏ బ్యాంకులోనైనా తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. నగదు లభ్యతపై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు ఇప్పటికే పాత నోట్లకు బదులు కొత్త నోట్ల మార్పిడి పరిమితిని కేంద్రం 2000కు తగ్గించింది. దీనికి కారణంగా బ్యాంకుల వద్ద రద్దీ కూడా తగ్గింది. అటు ఏటీఎంల వద్ద పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. దేశవ్యాప్తంగా వేలాది ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా లైన్లలో నిల్చొని నగదు ఉపసంహరించుకుంటున్నారు. ఏటీఎంల సామర్థ్యం పెంచేందుకు ఆర్బీఐ చర్యలు ప్రారంభించింది. దానికి అనుగుణంగా మార్పులు చేపడుతోంది. ప్రస్తుతం ఒక ఏటీఎం నగదు సామర్థ్యం 4 లక్షల రూపాయలు కాగా దాన్ని 60 లక్షల రూపాయలకు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. వివాహాల కోసం వధూవరులు, వారి కుటుంబ సభ్యులు 2.5 లక్షల రూపాయల వరకు నగదును ఉపసంహరించుకోవచ్చన్న ఆర్థిక శాఖ వెసులుబాటు ఇంకా కార్యరూపం దాల్చలేదు. తమకు ఇంకా ఆర్బీఐ నుంచి మార్గదర్శకాలు అందలేదని బ్యాంకులు అంటున్నాయి. సోమవారం కల్లా ఆదేశాలు అందితే మంగళవారం నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఆర్థిక శాఖ వివరణ ప్రకారం వధువు లేదా వరుడు, వారి తల్లిదండ్రులు పెళ్లి ఖర్చుల కోసం బ్యాంకు ఖాతా నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఉపసంహరించుకోవచ్చు. మరోవైపు కొన్ని చోట్ల 100 రూపాయల నోట్ల కొరత రావడంతో బ్యాంకుల వద్ద నగదు ఉపసంహరించుకున్న వారికి 10 రూపాయల నోట్లు వస్తున్నాయి. ఢిల్లీలోని ఓ వ్యక్తి 20,000 రూపాయలు బ్యాంకు నుంచి ఉపసంహరించుకుంటే ఆయనకు 10 రూపాయల నాణేల సంచిని బ్యాంకు సిబ్బంది అందించారు. 100 నాణేలు ఉన్న 20 కవర్లతో కూడిన సంచిని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంలకు ప్రజలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వీరికి సాయంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా ఏటీఎంల వద్ద సేవలు అందిస్తున్నాయి. టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు నల్లధనాన్ని మార్చుకునేందుకు కొంతమంది తమ వద్ద ఉన్న పాత నోట్లను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా నవీ ముంబైలో ఓ కారులో తరలిస్తున్న 1 కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నీ 1000 రూపాయల నోట్ల కట్టలు ఉన్న 2 సంచులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అటు పంజాబ్లోని లుధియానాలో పోలీసులు 45 లక్షల రూపాయలు విలువ చేసే పాత 500, 1000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి రసీదు లేకపోవడంతో వాటిని జప్తు చేశారు.